హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఈ వీడియోలో మనమైతే వార్ 2 మూవీ రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కానీ ఈ వీడియో కంప్లీట్గా చూసి మీకు రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. సో మనమైతే బ్యాక్ టు బ్యాక్ మూవీస్కి అయితే వెళ్ళొచ్చే రివ్యూస్ అయితే చేస్తున్నాం గైస్. మీకు ఎఫర్ట్ నచ్చినా అట్లీస్ట్ ఈ రివ్యూ నచ్చినా కూడా మీకు లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్కి ఏమన్నా కొత్తగా వస్తే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ లేకుండా మనమైతే ఈ రివ్యూని క్విక్గా అయితే కంప్లీట్ చేద్దాం గైస్. అసలు ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, స్టోరీ లైన్ ఎలా ఉంది, అండ్ ఈ మూవీని చూడొచ్చా లేదా, సో దీని గురించి అయితే క్విక్గా అయితే కంప్లీట్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరైతే డిసిషన్ తీసుకొని మూవీకి వెళ్ళాలా వద్దా అని అయితే డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో లెట్ us స్టార్ట్ విత్ ద స్టోరీ లైన్ గైస్. సో ఈ స్టోరీ అయితే మాత్రం డెఫినెట్లీ నన్నైతే సర్ప్రైజ్ అయితే చేసింది గైస్. ఎందుకంటే మనం ప్రీవియస్గా అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసింది ఏంట్రా అంటే, మనం డిస్కస్ చేసిందనే కాదు, ఈ స్పై యూనివర్స్లో బేసిక్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఈ కైండ్ ఆఫ్ టెంప్లెట్ స్టోరీయే అది. లైక్ ఇప్పుడు కబీర్ ఉంటారు, కబీర్ని వెతుక్కుంటూ ఇంకొక పోలీస్ ఆఫీసర్ రావాలి ఆ కైండ్ ఆఫ్ యూనివర్స్కి. సో అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఇదే ఈ కైండ్ ఆఫ్ యాక్షనే మనకు ఉండేది. దీంట్లో కూడా అదే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ కొన్ని ఆ కైండ్ ఆఫ్ లింక్స్ అండ్ ఆ కైండ్ ఆఫ్‌లో యాడ్ అయితే చేశారు. సో ఇది నేనైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. సో ఆ కైండ్ ఆఫ్ ఈ స్పై యూనివర్స్‌కి కొత్త డైరెక్టర్ రావడం, ఆ కైండ్ ఆఫ్ కొత్త టెంప్లేట్‌ని కూడా మార్చారన్న ఫీల్ అయితే వచ్చింది. సో ఇక మీరు మూవీ చూసాక మీరు కూడా సర్ప్రైజ్ అయితే అవుతారు. ప్రీవియస్‌గా ఎన్టీఆర్ గారు చెప్పినప్పుడు ఏముంటదిలే నార్మల్‌గా ఎండ్ ఆఫ్ ది డే అదే కదా! ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ అవే చేసింగ్‌లు ఉంటాయిలే అనుకున్నా గానీ, సో ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపించింది. స్టోరీలో ఆ కైండ్ ఆఫ్ చేంజెస్ అయితే చేశారు. అది మీరు డైరెక్ట్‌గా థియేటర్‌లోనే చూడాలి. ఎందుకంటే స్పాయిలర్ థింగ్స్ అయితే అయిపోతాయి. సో దీని తర్వాత ఇంకొక అనిపించిన థింగ్ ఏంట్రా అంటే, వెన్ కమింగ్ టు పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే ఆ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ గైస్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ కైండ్ ఆఫ్ టీజర్‌లో గాని, ట్రైలర్‌లో గాని అసలు బిలో యావరేజ్ గైస్. ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ అయితే మాత్రం చాలా అసలు టూ బ్యాడ్ అనిపించింది నాకైతే మాత్రం చూసినంత వరకు. బట్ సర్ప్రైజింగ్‌లీ చాలా బెటర్ అయితే ఉంది మూవీలో. ఐ మీన్ టీజర్‌లో ఎందుకో మరి టీజర్, ట్రైలర్‌లో మనకి బేసిక్‌లీ అక్కడ మనకి బెస్ట్ షాట్స్ పెట్టాల్సింది. అక్కడ కైండ్ ఆఫ్ ఓకే, ఓకే కైండ్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ ఆ కైండ్‌లో అనిపించింది. కానీ మూవీలో చాలా వరకు బెటర్ గైస్. మరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పలేం కానీ ఇట్స్ గుడ్. చాలా అయితే ఉంది. చాలా అయితే ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్ చేశారా? లేకపోతే ఆల్రెడీ మూవీలో కంప్లీట్‌గా ఉండి ఆ కైండ్ ఆఫ్ మినిమల్ షాట్స్‌ని ట్రైలర్‌లో పెట్టారా అనేది ఇంకా మనకైతే డిఫరెన్స్ అయితే క్లియర్‌గా అయితే తెలుస్తుంది గానీ, బట్ మూవీలో అయితే మాత్రం ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే మనకైతే చాలా గట్టిగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ విషయానికొచ్చేస్తే, ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు, ఎస్పెషల్లీ మెయిన్‌గా 2 సీన్స్ అయితే ఉన్నాయి. ఫేస్ ఆఫ్ అయితే మాత్రం ఆ 2 సీన్స్ కూడా క్రేజీగా అయితే ఉన్నాయి. మీరు మ్యాడ్ అయిపోవడం గ్యారంటీ ఆ సీన్స్. బట్ ఇక్కడ ఓన్లీ డిసప్పాయింట్‌మెంట్ ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే టూ వరస్ట్‌గా ఉంది గైస్ అసలకి. సో, ఆ కైండ్ ఆఫ్ సీన్స్‌ని ఎలివేట్ చేయలేకపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీకు ప్రీవియస్‌గా వచ్చిన కైండ్ ఆఫ్ మన తెలుగు మూవీసే తీసుకోండి. 'డాకు మహారాజ్' గాని, 'సరిపోద శనివారం' గాని అక్కడైనా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ ఎలా ఉంటాయి? బేసిక్‌గా ఆ సీన్‌ని ఇంకా 10 టైమ్స్ ఇంకా కైండ్ ఆఫ్ దాన్ని హైప్ ఇచ్చేలా ఉంటాయి. బట్ ఇక్కడ వి ఆల్రెడీ మనకెప్పటినుంచో అనుకుంటున్న ఈ ఇద్దరు గ్రేట్ యాక్టర్స్, ఐ మీన్ 2 స్ట్రాంగ్ హీరోస్ ఎవరైతే ఫైట్ జేసుకుంటున్నారో, వీళ్ళకి ఎలివేట్ చేసేలా, ఆ సీన్‌ని ఎలివేట్ చేసేలా ఒక ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వలేకపోయారు. సో, అదైతే చాలా మాత్రం డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. అక్కడ ఆ మాత్రం చేయలేకపోవడం. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. అండ్ ఆ కైండ్ ఆఫ్ కొన్ని సీన్స్‌నయితే రివీల్ చేయకూడదు గానీ, ఆ కైండ్ ఆఫ్ మనకైతే ఒక బోట్‌లో అయితే ఒక సీన్ అయితే వస్తది. ఆ కైండ్ ఆఫ్ చేజ్ లానే చెప్పొచ్చు. మరి డెప్త్‌గా చెప్పలే గానీ చేజ్ ఆ కైండ్ ఆఫ్ చెప్పొచ్చు బోట్‌లో. సో, అక్కడ మాత్రం ఎస్పెషల్లీ నాకైతే మాత్రం వీఎఫ్ఎక్స్ చాలా అనిపించింది గైస్. మూవీలో ఎక్కడన్నా ఆ కైండ్ ఆఫ్ గుడ్ ఓకేలా అన్నా కూడా, ఈ పర్టిక్యులర్ సీన్‌లో మాత్రం చాలా అనిపించింది. అక్కడ పెట్టిన కేర్ కంప్లీట్ మూవీలో పెట్టుంటే ఇంకా బెటర్‌గా ఉన్న ఫీల్ అయితే నాకైతే వచ్చింది. సో, ఇది ఈ కైండ్ ఆఫ్ 3 గుడ్ పాయింట్స్ నాకైతే ఈ మూవీలో పాజిటివ్స్ లాగా అయితే కనిపించాయి గైస్. కమింగ్ టు ద నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే, ఫస్ట్ అండ్ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గైస్. లిటరల్లీ మనకి ఆ కైండ్ ఆఫ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 10 ఎలివేషన్ సీన్స్ ఉంటే దాంట్లో జస్ట్ ఒక 1 ఆర్ 2 సీన్స్‌కి మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాపర్‌గా అయితే ఉంది. రిమైనింగ్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం గూడా దానికి హై అయితే ఇవ్వలేకపోతుంది.
ప్యూర్ ఇంక మన హీరోసే దాన్నయితే లాక్కొస్తున్నారనమాట ఆ సీన్స్‌ని. అలా అయితే ఉంది. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక్కటి బెటర్‌గా ఇచ్చుంటే మాత్రం చాలా సీన్స్‌కి ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే క్లియర్‌గా తెలిసేది మనకి. ఆ సీన్స్‌కి ఆ కైండ్ ఆఫ్ ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడితే. అండ్ దీని తర్వాత ఇంకొకటి నెగెటివ్ అని చెప్పను గానీ, నేను మూవీ చూసినంత సేపు అబ్జర్వ్ చేసింది ఏంట్రా అంటే, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ ఎళ్తుంది. మూవీని మొత్తం సెటప్ చేసుకొచ్చి ఒక సెంటర్‌లో పెట్టారు. ఇక్కడ ఒక హై సీన్ లెయ్యాలి. ఖచ్చితంగా లెయ్యాలి. లేస్తేనే ఆ కైండ్ ఆఫ్ మనకి కూడా ఆ కైండ్ ఆఫ్ హై వస్తుంది. సో, మనమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఓకే. నీట్‌గా బిల్డ్ చేసుకొచ్చారు. ఇక్కడ ఈ హై సీన్ ఇప్పుడు రాబోతుంది అనేసి. బట్ అక్కడ ఏ సీన్ ఉండదు. అక్కడ రాదు. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన అదే సీన్‌ని నెక్స్ట్ చోటదే పెడతారు వేరే చోట. సో, ఈ కైండ్ ఆఫ్ క్లియర్‌లీ ఆ కైండ్ ఆఫ్ మిస్ అయ్యారు. ఈ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈ స్పై యూనివర్స్‌ని హ్యాండిల్ చేయడంలో కొంచెం ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. సో, ఇది నెగెటివ్ కాదు. జస్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. అండ్ యాహ్! దట్స్ ఇట్. నెగెటివ్స్ అయితే పెద్దగా అయితే ఏం లేవు గైస్. జస్ట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకటి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ చాలా వరకైతే మనం డెఫినైట్‌లీ ఎంజాయ్ చేయొచ్చు మూవీ చూస్తున్నంత సేపు. అండ్ వెన్ కమింగ్ టు ద పెర్ఫార్మన్స్ విషయానికొచ్చేస్తే మాత్రం, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మాత్రం కొన్ని సీన్స్‌లో 'హృతిక్ రోషన్' గారు చాలా చేశారు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఎస్పెషల్లీ ఆయన లుక్స్ గానీ, లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ గైస్. ఎందుకో 'ఎన్టీఆర్' అన్నది కొన్ని సీన్స్‌లో అయితే మాత్రం పర్టిక్యులర్‌లీ ఆ కైండ్ ఆఫ్ ఐ మీన్ గ్రాఫిక్స్ సీజీ వాడారా ఏం అర్థం కాలేదు కానీ ఫేస్ పైన ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఒకలా వచ్చింది గైస్. బట్ రిమైనింగ్ సీన్స్‌లో అంతా యాజ్ యూజువల్ చాలా అనిపించింది. కానీ కొన్ని సీన్స్‌లో మాత్రం పర్టిక్యులర్‌లీ ఆ సీజీ ఎఫెక్ట్ ఏం అర్థం కాలేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా అబ్జర్వ్ చేశా టీజర్‌లో కూడా. టీజర్‌లో ఫేస్ ఒకలా ఉంది. ట్రైలర్‌లో ఒక పర్టిక్యులర్ సీన్‌లో ఒకలా అయితే ఉంది. సో, మేబీ సీజీ వాడి అలా చేశారా ఏమో అర్థం కాలేదు గానీ, మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇలా ఉంది ఈ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అనేసి. బట్ 'హృతిక్ రోషన్' గారైతే మాత్రం చాలా చేశారు. యాజ్ యూజువల్ మన 'ఎన్టీఆర్' అన్న కూడా ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్‌లో అయితే మాత్రం క్లియర్ డామినేషన్ అయితే కొంతవరకు మన 'ఎన్టీఆర్' గారు చూపిచ్చారు. బట్ ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అవెందుకో ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపిచ్చింది. బట్ 'హృతిక్ రోషన్' గారు డిడ్ క్లియర్‌లీ వెల్. అండ్ వాళ్ళ డాన్స్ సాంగ్ ఏదైతే ఉందో అది మాత్రం క్రేజీ గైస్. తెలుగులో అయితే నాకు సాంగ్ మరి చెప్తున్నా గదా! వాళ్ళ డాన్స్ ఏదైతే ఉందో ఆ కైండ్ ఆఫ్ వాళ్ళ కాంబినేషన్ అదైతే చాలా అనిపిచ్చింది గానీ బట్ సాంగ్ అయితే మాత్రం అంతైతే ఎక్కలేదు. మేబీ హిందీలో అయితే నేనింకా వినలేదు. హిందీలో విని ఒకసారి చూస్తా ఎలా ఉంటదనేసి. మేబీ హిందీలో మీరేమన్నా వినుంటే కింద కామెంట్ జేయండి ఎలా ఉందనేసి. మన తెలుగు వర్షన్ అయితే మాత్రం జస్ట్ ఓకే. ఓకేలా అయితే అనిపిచ్చింది. సో, ఇంక దీని తర్వాత యాహ్! అంతే గైస్ ఈ మూవీ రిలేటెడ్ రివ్యూ అయితే మాత్రం. సో, మీరు గాని చూసి మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ జేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. సో, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.